రోజులైందో ఇంత పొద్దున్న లేచి ఎండని చూసి. గుడ్ మార్నింగ్. 10 రోజులే. సో ఇలా మంచిగా బోగత వాటర్ ఫాల్స్ ఇంకా ఏమేమైతే అవన్నీ చూస్తాము. పొద్దుగాలండి రాత్రి వచ్చి స్టే చేసినాము. మబ్బు మోకాలతో ఎందుకు చూపించడానికి చూపించలేము. ఎన్ఎస్ఆర్ హోటల్ అట టిఫిన్ చేసేందుకు వచ్చినట్టు తిన్నాం. పారి ఇంకో వేస్ట్ గాడు నా ట్రావెలింగ్ పార్ట్నర్ అయింది. పార్ట్నర్ తప్పిపోయింది అనుకున్నాం కొంచెం ఉన్నాడు. అయ్యయ్యో ఇది బాగా పడితే ఏంటి పరిస్థితి? ఇగో ఈ లెవెల్ నుంచి పోతాయి బాబు. డేంజరే కొంచెం కదా. ఇట్లాంటి నీళ్ళు ఉన్నాయి ఏం కాదని పల్టీలు కొట్టద్దు. ఆన పడితే ఇలా ఈ రోడ్కి వచ్చి రాకపోతుంది. మేము కూడా అదంతా ఆ నీళ్ళని ఎడిపోతే కాలువలలో చెరువులలోకి పోతాయి, వేరే చెరువులకి. ఇది కటాక్షపూర్ చెరువు అని అంటారు. ఊరి చెరువే ఇంతగానం అయిందా? రోజు ఎంత దూరం ఉంటే అంత దూరం ఉంటుంది కదా. పోదాంపా రోడ్ మీద మనం ట్రాఫిక్ జామ్ చేస్తున్నాం. సో మేము బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర పోతున్నాం కదా. మధ్యలోనే మేడారంకి వెళ్ళే రూట్ అనమాట. అయితే మేడారంకి వెళ్ళేటోళ్ళు కంపల్సరీగా ఇక్కడ బెట్టమ్మ దేవాలయం ఉంది గుడి. అమ్మని మాత్రం ఖచ్చితంగా మొక్కుకోవాలి కదా. అదే నేను మొక్కుకునేది తెలిసిన. బ్రిడ్జ్ ఒక రోజు రాత్రి వేస్తాము. ఇటు నుంచి బ్రిడ్జ్ అవతలకి పోతే అక్కడ స్టేయింగ్ సూపర్ ఉంటుంది. శివజ్యోతి ఫోన్ ఇటు ఇచ్చి మాట్లాడవా? ఎంత నమ్మకం నా మీద కూడా నాకు అంతే నమ్మకం. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇక్కడ హ్యాండిల్ విత్ కేర్. నువ్వు కొంచెం మంచిగా నడవా. టూరిస్ట్ అంట, మీరే టూరిస్ట్. తెలంగాణ గైడ్ ఈయననే మాకు ఎటు పోయినా కానీ తెలంగాణలో. సో యాక్చువల్గా లక్నవరం అనే పేరు లక్కమాంబ అని ఆమె తోపించిందని చెప్పి లక్కవరం అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత దీన్ని లక్నవరంగా పిలుస్తున్నారు. కాకతీయ గణపతి దేవుడి కాలంలో ఈ పెద్ద చెరువుని తోపియడం జరిగింది. యూజువల్గా 3T అనే ఫార్ములా ప్రకారం కాకతీయులు ఎక్కువ సంఖ్యలో చెరువులు తోపించారు. సో దాంట్లో భాగంగా లక్నవరం కూడా ఒకటి. అయితే 2006 వరకు ఇక్కడ పర్యాటకంగా ఏం అభివృద్ధి కాలేదు. 2006లో గిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తి, అంటే ఈజ్ నోన్ యాజ్ బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఆయన ఈ బ్రిడ్జ్ని డిజైన్ చేశారు. ఇది ప్రాబబ్లీ 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి సస్పెన్షన్ బ్రిడ్జ్ అన్నట్టు. అంటే ఊయల్లాగా ఊగుతూ కదులుతున్నట్టు ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి బ్రిడ్జ్. అయితే 2006 నుంచి 2012 ఆ టైం వరకు ఒకటే బ్రిడ్జ్ ఉండేది. ఆ తర్వాత ఇంకొక బ్రిడ్జిని కూడా రీసెంట్గా అక్కడి నుంచి ఇంకొక ఐలాండ్కి ఎక్స్పాండ్ చేశారు, రెస్టారెంట్ ఉన్న ఐలాండ్కి. ఇప్పుడు 3వ ఐలాండ్కి కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రిడ్జ్తో పాటు రకరకాల యాక్టివిటీస్ని, టూరిజం యాక్టివిటీస్ని డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సైక్లింగ్ కానివ్వండి, రోప్వే కానివ్వండి, కయాకింగ్ లాంటి వాటర్ యాక్టివిటీస్ అవన్నీ చేయడం జరిగింది. ఐలాండ్ లోపల కూడా కాటేజెస్ కన్స్ట్రక్షన్ చేసి టూరిస్టులకి అకామిడేషన్ కూడా ఐలాండ్ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. దుంకకు ఏంటి రంగులకి మట్టి నీళ్ళు ఉన్నాయి, మధ్యలో తెల్ల నీళ్ళు ఉన్నాయి. ఏ కాదు, అట్లయితే ఎండ మొత్తం ఉంది, మొత్తం మెరలేదు. గా కొనకు కూడా అది మట్టిగానే కానొస్తుంది. Where are you going? Boat.
ఇప్పుడు ఇది ఐలాండ్ అనమాట. ఐలాండ్ అంటే 3 పక్కల నీళ్ళుండి ఒక పక్కన భూమి ఉండేది. సో ఇప్పుడు పోతున్నాం, ఆడ మేము స్టే చేయబోతున్నాం. మినీ మాల్దీవ్స్ సూపర్ ఉంటుంది. మా ఆయన వీడియో తీస్తున్న లోపలంతా గుండె దగ్ 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 అంటే నీళ్ళు అంటే మా ఆయనకు పిచ్చపోయింది. నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం. వాటర్ అన్న వాటర్ గేమ్స్ అంటే ఒకసారి చూపిపో ఓకే అనుకుంటాం మళ్ళీ ప్లీజ్ గిట్లా దించాలి దించి ఇది అత్తలేదు అంత మళ్ళీ ఫోన్ నువ్వు నిన్ను తీసినా కదా మనం దించామే కొంచెం నిన్ను ఉల్టా పెట్టు కెమెరాని కింద పెట్టు రైట్ అట్లా హెయిర్ స్టైల్ మంచిగా వస్తుంది. హీరో పులి ఫోటోషూట్ చూడు అసలు ఇట్లా కాదు అంటే ఒక ఇట్లా ఇటువంటి చీర ఊకోవాలా కాలు ఇట్లా లేపితే మనం కిందికి వెళ్ళి కాలుతో సహా దించుతాం. అమెరికాలో అంతే దించుతాం. ఇప్పుడు బోగత జలపాతం పోతున్నాము. టైం వచ్చేసి 2 కొంచెం తింటే తిన్నది అదిగేదాకా ఎగిరచ్చని డిసైడ్ అయినా. నాకు తగ్గట్టే క్లైమేట్ ఎండ నుంచి చాలా కూల్ అయిపోయింది. పోయి నీళ్ళలో దుంపుడే. ఇప్పుడు రింకు అసలు నిద్రపోతలేడు బోగత జలపాతం పోయేదాకా. ఈరోజు మా వంటలు ఇదే అనిపిస్తుంది. నేనే వండినా అని అనుకోకూడదు. 5 చికెన్ నాటుకోడి మై ఫేవరెట్. ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, రైస్, ఇది చికెన్ కర్రీ, బిర్యానీ, వైట్ రైస్. అయితే మేము సడన్గా ప్లాన్ చేంజ్ చేసినాం. బోగత అనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ ఈ కొంగల వాటర్ ఫాల్స్ అని ఉంటాయట, చాలా మంచిగా ఉంటాయట. పోయి చూసేద్దాం అనుకుంటున్నాం.
ఉన్నా మా సపరి చేతలు సో వర్షాకాలం అయిపోయేలోపు రండి. కొంచెం ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వస్తే మంచిది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం 8-9 ఇయర్స్ వరకు ఓకే, అంతకంటే చిన్నపిల్లలు అయితే ఉంది జరుపు చేస్తారు. బొగత వాటర్ ఫాల్స్ క్యాన్సిల్ చేద్దామనుకున్నా కానీ చేయలేకపోయావు. డ్రెస్సులు మార్చుకొని అయినా సరే మళ్ళీ చూపించలేవు. వర్షంలో అది కూడా అవసరమా శివజ్యోతి? కంపల్సరీ ఏడాదికి ఒకసారి వస్తుంది. ఇప్పటికంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఆనకాలంలో జలపాతాలు అన్నీ చూడాలని డిసైడ్ అయింది. అయ్యో ఎంత నీళ్ళు. లేకపోతే కొంచెం లోపల దాకా దిగనిచ్చారు కానీ ఇప్పుడు చాలా వర్షాలు ఎక్కువైపోయినాయి, వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది కాబట్టి ఈ చుట్టూ ఈ ఫెన్సింగ్ కన్ చేసేసారు కాబట్టి లోపలికి వెళ్ళలేము. దూరంకి కళ్ళతో చూసి ఆనందపడుడే. సో ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరిగిపోయిందన్నమాట. ట్రిప్ ఇది బోగత వాటర్ ఫాల్స్. వర్షాకాలం అయితే దాకా వాటర్ వస్తూనే ఉంటుంది. ఎంత ప్యూర్గా ఉందో అసలు. సో ఇది అలాంటి వీడియో. మేము చాలా నడిచిపోయినాం కాబట్టి డ్రైవింగ్ మా ఆయన చేయాలి కాబట్టి ఇంతటితో వీడియో క్లోజ్ చేసేసి హ్యాపీగా మా ట్రిప్ని మళ్ళీ హైదరాబాద్కి కొనసాగిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.